జీరో అవుతున్నది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, బీఆర్ఎస్ 17 లోక్సభ నియోజకవర్గాల్లో దాని ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి? వైఎస్ఆర్సీపీ ఘోరంగా పడిపోతున్నారు. 14 వచ్చింది లీడ్స్. భార్గవ్, తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో కంటోన్మెంట్ అసెంబ్లీ బై ఎలక్షన్లో ఈ రెండిట్లో కూడా బీఆర్ఎస్ అనుకున్న పర్ఫార్మెన్స్ చూపించలేకపోతూ ఉన్నది. ఇప్పటికీ నీ దగ్గర ఉన్న ట్రెండ్స్ ప్రకారం చూస్తే కనుక ఏ నియోజకవర్గంలో ఏ స్థానంలో ఎన్ని ఓట్లతో కొనసాగుతున్నది బీఆర్ఎస్? వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఘోర పరాభవం చోటు చేసుకుంటుంది. అధికారంలో అంటే రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, ఇంకొకటి లోక్సభ ఎన్నికల్లో కూడా వాళ్ళు అనుకున్నంత స్థాయిలో సీట్లు రాకపోవడం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండబోతుందనే ఒక ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీజేపీ కాంగ్రెస్కి అనుకూలంగా చెప్పడంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత గులాబీ బాస్, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖచ్చితంగా మాకు ఎగ్జిట్ పోల్తో సంబంధాలు లేకుండా మాకు రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి, మాదే కీరే ఉండబోతుందని కూడా వాళ్ళు అంచనాలు వేసుకున్నారు. కానీ ఇప్పుడు అదంతా కూడా రివర్స్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా అక్కడ ఫలితాలు వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మొత్తం కూడా అప్స్కాండ్లో ఉంది. ఖచ్చితంగా ఇక్కడ మెదక్ లోక్సభ పార్లమెంటు నియోజకవర్గంలో మాత్రమే అక్కడ రెండవ ప్లేస్లో వెంకట్రామిరెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి వెంకట్రామిరెడ్డి అక్కడ కొంత పోటీ ఇచ్చినప్పటికీ కూడా మొదటి స్థానంలో అంటే ముందంజలో ఉన్నది మాత్రం బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ముందంజలో ఉన్నాడు. మరోవైపు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 లోక్సభ పార్లమెంటు పరిధిలో కానీ అంటే 16 పార్లమెంట్లో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పోటీ ఇవ్వని పరిస్థితి కనపడ్డది. ఒక్క మెదక్లోనే వెంకట్రామిరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి ఆయన కొద్దిగా ఫైట్ ఇచ్చినప్పటికి కూడా ముందంజలో కూడా లీడ్లో కూడా లేని పరిస్థితి. అయితే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు లోక్సభ ఎన్నికలు కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, వాళ్ళ కనుసల్లో జరిగాయి కాబట్టి వాళ్ళకు అనుకూలంగా వచ్చాయి. కానీ రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాంతీయ పార్టీ అంతం అవుతున్నాయని కూడా రాజకీయ విశ్లేషకులు కొన్ని అంచనాలు వేసుకున్నారు. ఆ అంచనాల్లో భాగంగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఘోర పరాజయం చోటు చేసుకున్నది లోక్సభ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే మనకు అర్థమవుతా ఉంది. ఒక మెదక్లోనే కొద్దిగా సెకండ్ ప్లేస్లో లీడ్ ఎందుకుందంటే అక్కడ హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, సిద్దిపేట గజ్వేల్ ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాడర్ కావచ్చు, హరీష్ రావు ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, కేసీఆర్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, అక్కడ చాలా బలంగా ఉంటుంది. ఆ బలం కూడా అంటే లీడ్లో ఉన్నంత బలం అయితే కనిపించట్లేదు. అక్కడ నీలం మధు పోటీ చేస్తున్నాడు, ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నాడు. ఆయన పోటీ చేయడం వల్ల ఇక్కడ బీఆర్ఎస్ కొద్దిగా మైనస్లోకి వెళ్ళిపోయింది. ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి అయినటువంటి రఘునందన్ రావు కూడా అక్కడ మోడీ ఫేస్ వర్కౌట్ అయ్యి రఘునందన్కి ఓట్లు పడే అవకాశం ఉంటుంది కాబట్టి బీజేపీ అక్కడ ముందంజలో ఉంది. సెకండ్ ప్లేస్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంది. సో అదేవిధంగా లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఓవరాల్గా చూసుకుంటే 17 పార్లమెంటు సెగ్మెంట్లలో ఒక మెదక్ ఒక్కటే బీఆర్ఎస్ కొద్దిగా ఎఫెక్ట్ చూపే అవకాశం కనిపిస్తూ ఉంది. దాని తర్వాత అసెంబ్లీ అంటే కంటోన్మెంట్ బైపోల్కి వచ్చేసరికి అక్కడ శ్రీ గణేష్ ముందంజలో ఉన్నాడు. దాని తర్వాత సెకండ్ ప్లేస్ అయినటువంటి సాయన్న కూతురు లాస్య నందిత మరణం తర్వాత ఈ బైపోల్ వచ్చింది. నివేదిత అక్కడ సెకండ్ ప్లేస్లో కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆమె ఉన్నది. సో కొంత సెంటిమెంటల్గా వర్కౌట్ అవుతుంది. అంటే సాయన కుటుంబం కావచ్చు, గతంలో ఆయన చేసిన పనులు కావచ్చు, ఎమ్మెల్యేగా ఉన్న అనుభవం కావచ్చు, లాస్యానందిత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ సందర్భంలో కావచ్చు, ఈ క్యాడర్ అంతా కూడా కొంత సానుభూతి వర్కౌట్ అయ్యి బీఆర్ఎస్ పార్టీ అక్కడ కొద్దిగా ఫైట్ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సో శ్రీ గణేష్ మంచి మెజార్టీతో అక్కడ లీడ్లో దూసుకొని పోతున్నాడు. సో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అంటే ఇంత ఘోర పరాజయానికి ఉండడానికి కారణం ముఖ్యంగా రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, బీఆర్ఎస్లో ఉన్న సిట్టింగ్ ఎంపీలు కావచ్చు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు పక్క పార్టీల వైపు చూశారు. బీజేపీ లేదా కాంగ్రెస్ ఈ 2 పార్టీల వైపే చూశారు. 2 పార్టీలో కూడా వెళ్ళారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు బీజేపీలోకి పోవడం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి చాలా మైనస్గా మారిందని చెప్పుకోవచ్చు. సో రానున్న 5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ మనుగడ కష్టమనే
ఒక చర్చ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ విలీనం, కాంగ్రెస్ పార్టీ విలీనం చేసుకుంటుందని ఒక చర్చ కూడా మొదలైంది. ఫలితాలు ఎట్లాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయనే దాని మీద ఒక లైన్ మీద లోక్సభ ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి. మొత్తానికి లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి మెదక్లో ఒక పోటీ ఇస్తుంది బీజేపీ పార్టీ. ఇక్కడ బైపోల్కి వచ్చేసరికి కంటోన్మెంట్లో సెకండ్ ప్లేస్లో నివేదిత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఆమె అక్కడ కొత్త ఫైట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. బుచ్చన్న, వరుసగా అదే 200, 290, 200, ఇక్కడ 200, ఇట్లా 190, 195, 193. ఇవి ఎటువైపు ఈ ప్రయాణం ఎటువైపు అంటే ఎన్డీఏకు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇప్పటికీ కూడా. మూడోసారి ప్రధాని మోడీకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనం ఇంకొక గంట, ఇంకా 2 గంటలు కౌంటింగ్ జరగాలి, ఇంకా 2-3 గంటలు కౌంటింగ్ జరగాలి. తక్కువ మార్జిన్ తోటి కూడా అడిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లీడ్స్ ఏముంది, ఒక్కొక్కసారి 100 ఓట్లు తేడా ఉన్నా కానీ లీడ్లో జయిస్తారు. సో రౌండ్గా చేంజ్ అయ్యిద్ది. సో ఇండిపెండెంట్గా అంటే సింగిల్గా బీజేపీకి వాళ్ళు అనుకున్నన్ని రాకపోవచ్చు, కానీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసేంత సంఖ్య సమకూరుతుంది అన్నదే నా అంచనా. ఒకవేళ అది కనుక తగ్గితే, అట్లా కనుక తగ్గితే, ఇప్పుడు ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలే కొన్ని పక్కకు జరిగితే అప్పుడు ఇండియా కూటమికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది. భాగస్వామ్య పక్షాలు ఉదాహరణకు మన జేడీయూ ఉంది అక్కడ, తర్వాత నార్త్ ఈస్ట్లో ఉన్న పార్టీలు పెద్ద సీట్లు లేవు, తక్కువ సంఖ్యలో ఉన్నాయి. లేదు అక్కడ. రాజస్థాన్లో, గుజరాత్లో 2 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అక్కడి పేరు గుర్తొస్తున్నాయి నాకు. ప్రాంతీయ పార్టీలు, వాటి ప్రభావం కొంత ఉంటుంది. 5-4 ఒకటి యాడ్ అవుతూ పోతే కూడా అది ఉండొచ్చు, తక్కువేం కాదు. ఎప్పుడైనా సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కలిసి వస్తారు, వీళ్ళే బార్గెనింగ్ కెపాసిటీ ఉంటుంది. పార్టీ అబో బీజేపీకి ఉంది కాబట్టి ఆల్రెడీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ దాదాపు దగ్గరకు వచ్చేసినట్టే. కాకపోతే మన అంచనాలు ఎన్ని ఇక్కడ 400, 400 పార్, 300 పార్ అన్న కానీ మొత్తం క్లోజ్ అయిపోయింది కదా. అందులో బుచ్చన గెలవచ్చు, నేను ఓడిపోవచ్చు, ఏదో. కానీ ఇక్కడ నరేంద్ర మోడీ ప్రభావాన్ని, అమిత్ షా ద్వయం ఇద్దరు వారికి తిరుగులేదు అనే ఒక కాంబినేషన్ ఈసారి అది తగ్గింది. కొంత స్పీడ్ బ్రేక్ పడ్డట్టే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇంకా 27 స్థానాలు కావాలి, వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయాలి. ఇప్పుడున్న దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు, సింగిల్ పార్టీ నితీష్ కుమార్ గాక వాళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే ఖచ్చితంగా ఇండియా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం కూడా తీసిపారేది. కానీ